ఎవ్వరూ కూడా ఇటు రారు. ఒకవేళ ఎవరైనా మన స్థావరానికి వచ్చినట్టయితే మన గుట్టు రట్టవుతుంది. మన దొంగ సొమ్ముని ఇక్కడ దాచలేం. నాదొక ఐడియా బాస్. మనం మన ఆత్మల డ్రామాకి తెర తీసి మళ్ళీ ఆత్మలుగా తయారై అందరినీ భయపెట్టి ఇక్కడి నుంచి పారిపోయేలా చేద్దాం. సరే, ఇక మొదలు పెట్టండి. అందరూ మీ గెటప్పులు మార్చుకోండి. ఇక ఈ ప్రజల్ని భయపెట్టడం మొదలు పెట్టండి. మీరంతా ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. త్వరగా తయారవ్వండి. వాళ్ళకి గాని మనం ఆత్మలం కాదని తెలిసిపోయిందంటే ఇక మనం ఈ స్థావరాన్ని వదిలేసి వెళ్ళిపోవలసిందే. మీరు ఈ స్థావరాన్ని వదిలేసి మళ్ళీ కారాగారానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ పెద్ద ఆయన్ని పట్టుకుని ఆ పిల్లతో పాటు లోపల పడేయండి. అటు చూడండి, అటు చూడండి, తాతయ్యని కూడా పౌరంగా మార్చేశాయి. తాతయ్యనెవరూ పావురంగా మార్చలేరు. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను లోపలికి వెళ్తాను. లేదు, నువ్వెళ్ళొద్దు, నేనే లోపలికి వెళ్తాను. సరే, ఇద్దరు లోపలికి వెళ్దాం. నువ్వు ముందు నుంచి వెళ్ళు, నేను వెనక నుంచి వస్తాను. మరి నేను లెఫ్ట్ అండ్ రైట్ పొజిషన్ కవర్ చేస్తాను. గుడ్ బాయ్. టైం ఎంత అయింది బాబు? ఆత్మ 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 అమ్మా ఆత్మ ఆత్మ. కనీసం టైం అయినా చెప్పి వెళ్ళి బాబు. నీకు టైం చెప్పేలోగా నాకు టైం దగ్గర పడిపోయేలా ఉంది బాబు. కాపాడండి, కాపాడండి. పారిపోయాడు. తెలివి తక్కువ దద్దమ్మా. నేనిక్కడ ఉండగా అందరినీ టైం అడుగుతున్నాడు. నేను నీ దగ్గరే ఉన్నాను అనుకో, నేనే స్వయంగా టైం చూసి చెప్పేవాణ్ణి. ముందు నీకు సర్వీసింగ్ చెయ్యాలి. ఇవాళ వీర్ రహస్యం బయట పడిపోతుంది. అమ్మా వీర్, వీర్ ఎక్కడున్నావు? నువ్వెక్కడున్నావు? చూడండి, చూడండి, మీరే మీ కళ్ళతో చూడండి, చూడండి. ఏం చేస్తున్నారు మీరు? వంటి ఎక్కడుందా మెషిన్? నువ్వెప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నావు. ఈసారి నేను ప్రూఫ్ తీసుకొచ్చాను, ఉండండి. ఇదిగో ఇది చూడండి. అది అది ఆ క్లిప్ ఎక్కడికి పోయింది? నేను షూట్ చేశాను కదా. నువ్వు చెవులు పట్టుకుని ఇంటికి పద, నేను చెప్తాను ఆ క్లిప్ ఎక్కడికి పోయిందో. అమ్మా అమ్మా అమ్మా, నేను నిజమే చెప్తున్నాను. అమ్మా ఆగండి, వెళ్ళిపోకండి అమ్మా, ప్లీజ్. అమ్మా అసలు అసలు నేను అసలు ఏం చెప్తున్నాను? అమ్మా అమ్మా, అయినా మన ముగ్గురం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? ముందు నువ్వు ఇంటికి పద, తర్వాత చెప్తాను. వీర్, నీ అనుమానం నిజమే. ఆ చిలుకే దొంగ. వెంటనే వచ్చి దీన్ని పట్టుకో. చిలుక చేత ఎవరో దొంగతనాలు చేయిస్తున్నారు. నేను దాన్ని వెంబడించి వాళ్ళని పట్టుకుంటాను. చిలుక నగలు తీసుకొని పారిపోయింది. కంగారు పడకు, నేనున్నాను.
ఎగిరే రెక్కల్ని పరిగెత్తే కాళ్ళు వెంబడించలేవు. జింటూని పిలువు, తను మనల్ని ఎగిరేలా చేస్తాడు. దిన్ దిన్ నేనే జింటూని, నా పేరే జింటూ. చెప్పండి బాస్, ఏం చెయ్యాలి? మేము ఆ చిలుకని వెంబడించాలి. మమ్మల్ని ఎగిరేలా చెయ్యి. తమాజ్ఞ నా భాగ్యం బాస్. ఇప్పుడు మనం ఆ అంకుల్ని దోచుకున్న టాక్సీ డ్రైవర్ని వెతుకుదాం, పద. కమ్మని భోజనం ఉన్న చోటనే జింటూ తప్పక ఉంటాడు. వీర్, ఇమిలి, ఏమిటి మీ ఇద్దరూ ఇలాంటి వేషాలు వేసుకున్నారు? అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇమ్లీ వాళ్ళ అంకుల్ ఇక్కడేం చేస్తున్నారు? ఇతన్ని నేనే తీసుకొచ్చాను. ఆయన్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు ఏ పనిని సవ్యంగా చెయ్యవా ఏంటి? వీర్, పెద్దవాళ్లతో మాట్లాడే తీరిదేనా? చూడు, అనవసరంగా నాకు కోపం తెప్పించుకో. త్వరగా చిటికి వేయి, వెంటనే తిప్పి పంపించేయి ఇప్పుడే, లేకపోతే మర్యాద దక్కదు. నా కోపం ముంచుకొచ్చేస్తుంది. ఎమిలీ, చూసావా? నువ్వు చూసావా? అతను తన తాతయ్యనే ఎదిరించి ఎలా మాట్లాడుతున్నాడో. ఇంటికి రా, అక్కడ చెప్తాను నీ పని. ఇక నీ తాతయ్య నాటకం చాలించు. త్వరగా మా అంకుల్ని వెనక్కి పంపించేయి. నువ్వు కూడా ఇప్పుడు తనలాగే మాట్లాడుతున్నావా? అసలు ఇంతకీ మీ ఇద్దరికి ఏమైంది? తాతగారు, మీరు ఇక్కడ చాట్ తింటున్నారా? నేను ఎప్పటినుంచో మీకోసం వెతుకుతున్నాను. మీరు ఎవరో నాకు తెలియదు. తాతగారు, నన్ను వదిలి వెళ్ళకండి. వీళ్ళు మళ్ళీ నన్ను దోచుకుంటారు. తాతగారు, నా వెంట రాకండి. వేరెవరో నాకు తెలియదు, నా వెంట రాకండి. వీర్, ఎవరో మనిషి నా వెంట పడుతున్నారు. అరే, ఆయనెవరో నాలాగే ఉన్నారు. అరే, నాలాగే ఉన్న మనిషి ఎవరు? లేదు, నువ్వు నా మారు వేషానివి కదూ. అరే, ఓ నో! వీళ్ళలో ఎవరు జింటూ, ఎవరు తాతయ్యో నాకు అర్థం కావడం లేదు. ఓ తాతయ్య, నాకు తెలీదు మీరు ఇక్కడికి వస్తారని. ఓహో, అంటే మీరు కూడా ఆ టాక్సీ డ్రైవర్ని పట్టుకోవడానికి వచ్చారన్నమాట. అయితే ఈ విషయం నాతో చెప్పుండొచ్చు కదా. తాతగారు, ఇంకో తాతగారా? ఇద్దరు తాతగారులా? అసలు ఏమిటి గందరగోళం? అగడం ఆలం పాలం. మీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇప్పుడు మీరు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. పదనాయనా, మనం వెళ్ళి ఆ టాక్సీ డ్రైవర్ని వెతుకుదాం. ఎవరు మీరు? దూరంగా ఉండండి, దగ్గరికి రాకండి. ఆగు నాయనా, ఆగు. ఆగమంటే వెళ్ళిపోతావేమిటి? ఆగు. అదుగో నల్లగడ్డం టాక్సీ డ్రైవర్. ఏమైంది? ఎందుకని ఇలా ఆకాశంలో ర్యాకెట్ లాగా చక్కర్లు కొడుతున్నావు? ఏం లేదు. ఎవరు నువ్వు? నన్ను వదిలే. దయచేసి నన్ను పట్టుకో. అమ్మాయ్యా, నేను పట్టుకున్నాను కదా, ఎందుకలా కన్ఫ్యూజ్ అవుతావు? ఓసారి పట్టుకోమంటావు, ఒకసారి వదిలేయమంటావు. అరే ఇమ్లీ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను గాని ఇంతకీ ఏంటిదంతా? ఏమేం రహస్యాలు జరుగుతున్నాయి ఇక్కడ? అరే, తను నా స్నేహితుడు జింటూ ఒక ఆత్మ కదా, అందుకని సరదాగా కాలక్షేపం చేస్తున్నాడు. ఓ అదా, సరదాగా ఉండండి. నువ్వేం భయపడకు. నేను ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పనులే. ధన్యవాదాలు. ఇతనికి ఆకాశంలో ఎగరాలని చాలా కోరికగా ఉంది, అందుకని ఇవాళ ఇతని కోరిక తీర్చేద్దాం. జింటూ, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? త్వరగా కిందకి దించు. నాకు బంటి డిటెక్షన్ గురించి భయంగా ఉంది. తనకి గట్టి గుణపాఠం చెప్పాల్సిందే.
వద్దు 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 వద్దు, నన్ను క్షమించు. నన్నేం చేయకు, దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఇలా చూడు, నేను చెవులు పట్టుకొని సారీ చెప్తున్నాను. సారీ. ఇంకెప్పుడు నేను మీరేం చేస్తున్నారో చూడను. అసలు నేను ఇంకెప్పుడు ఇంటి నుంచి బయటికి కూడా రాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు ప్లీజ్. అగడం బగడం మాలం పాలం నీ జ్ఞాపక శక్తి పోవాలి. ఇప్పుడు నువ్వు చూసిందంతా పూర్తిగా మర్చిపోవాలి. అరే ఈ అరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? కింద ఏమైంది? ఎవరైనా సాయం చేయండి ప్లీజ్. పట్టుకోండి, అతన్ని ఎవరైనా వచ్చి పట్టుకోండి. పారిపోయి ఎక్కడికి వెళ్తాడు? ఓ నాయనా, ఈ మంటలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అయిపోయాను రోయ్. మంటలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచించుకో. ఆర్పడం ఎలాగో ఆలోచించు. ఆ పర్సీలే ఇచ్చేసి వెళ్ళి ఆ నీళ్ళలోకి దూకు త్వరగా. ఇదిగోండి మీ బ్యాగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య ఈ దొంగల మూలంగా ఇంట్లోంచి బయటికి రావాలంటేనే భయంగా ఉంది. ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎవరిదో ఒకరిది బ్యాగ్ లాక్కుని పారిపోతున్నారు. మీరేం భయపడకండి. ఇక పైన ఆ దొంగ ఎవరి బ్యాగు లాక్కొని పారిపోలేడు. ఎలా? నా దగ్గర ఒక ఐడియా ఉంది.